ఆ సంత డబ్బులు పెట్టేసిండు. మాకు నీళ్ళతోటి ఏం ప్రాబ్లం లేదు. అప్పుడు చాలా ప్రాబ్లం ఉండే, మాకు చాలా తక్కువ ఉండే. ఇప్పుడు ఆయన వచ్చిన సంది మాకు వేసిన సంది మంచిగా ఉంది. ఇప్పుడైతే అందరికైతే రేషన్ తింటున్నాం. అప్పుడు గత సంవత్సరాల్లో తినకూడదు, ఇప్పుడైతే సన్నబియ్యం తింటున్నాం. ఫ్రీ కరెంట్ బిల్ వస్తుంది. పార్టీలో ఉన్నా లేకపోయినా ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా అందరికీ మేలే చేసిండు. ఎవరికి కూడా నష్టం చేయలేడు. ఆయన సొంత నిధులు పెట్టి కూడా చాలా మందికి హెల్ప్ చేసిరు. తన గడప దగ్గరికి వెళ్తే నేను ఉన్నానే భరోసా ఆయన ఇస్తాడు కాబట్టి. ఎవరైనా పెళ్ళిళ్ళు ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటా అంటే పుష్పమెట్టలు ఇవ్వడము, ఎవరైనా చనిపోతే వాళ్ళకు సాయం చేయడము. ఇక్కడ ఎవరైనా గణేష్కి గల్లీలో మండపం లేకపోతే సపరేట్గా మండపం ఖాళీ స్థలం కొనిచ్చి దానికి షెడ్ వేయించి. మా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా బాగుందండి. అన్ని విధాలుగా ఏమేమి ప్రామిస్ చేశారో అవన్నీ నెరవేరుస్తున్నారు. మాకు అన్ని విధాలుగా బెనిఫిట్ ఉంది. మాకు ఇప్పుడు అన్నీ చూసుకున్నాడు. మాకు ఏ సమస్యలు లేవు. మా వార్డులో ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చారు. అన్ని మాకైతే ఎలాంటి సమస్యలు ఏం లేవు. కాంగ్రెస్ చేయకూడదు. కాంగ్రెస్ పార్టీ నుంచి సోటేస్తున్నారా, వ్యక్తి నుంచి సోటేస్తున్నారా? వ్యక్తిని అన్న మంచి పనులు చేసిండు. అన్ని మా వార్డుకి అయితే ఎలాంటి సమస్యలు లేవు ఇప్పటి వరకు నుంచి. అయితే గత సంవత్సరంలో వాటర్ ప్రాబ్లం ఉండేది, లైటు ఫోకస్ మాకు ఉండేది లేకుండే. ఇప్పుడు అన్ని సౌకర్యం బాగానే ఉన్నాయి. సో 2 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. ఇప్పటికైతే సన్న బియ్యం అయితే ఇప్పటికైతే తింటున్నాం మేము. సరే, కొంతమంది మాకు సరిగ్గా లేదు అంటున్నారు కదా, వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు? లేదు, అది తప్పు. ఇప్పుడైతే అందరికైతే రేషన్ తింటున్నాం. అప్పుడు గత సంవత్సరాల్లో తినకూడదు, ఇప్పుడైతే సన్న బియ్యం తింటున్నాం. ఫ్రీ కరెంట్ బిల్ వస్తుంది. వాటర్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి. అన్న వచ్చిన సంది వార్డుకి పులిమామిడి రాజన్న వచ్చిన సంది అయితే అన్నీ బాగున్నాయి. మేము ఏం చెప్పుకోవడానికి ఏం లేదు. అన్ని మంచిగా ఉన్నాయి. మీకు పెన్షన్ అన్నీ వస్తున్నాయమ్మా? నాకు పింఛన్ 2000 వస్తాయి. నాకు 2 రూపాయల కాడికి వెళ్ళాయి. 2 రూపాయలు, 5 రూపాయలు, 200 రూపాయి. 2 రూపాయల మనిషిని నేను, ఎక్కువ మనిషినిగా 2 రూపాయల మనిషిని అనుకో. ఎక్కువ పెద్దగా చెప్తే లాభం లేదు. నాకు బియ్యం వస్తాయి. సో ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తామని భావిస్తున్నామండి. ఎందుకంటే క్యాండిడేట్స్ చాలా మంచి వాళ్ళు ఎన్నుకున్నారు. వాళ్ళు ఎన్నుకున్న ప్రకారం చూసి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అంటే మీరు వ్యక్తి నుంచి ఓటేస్తున్నారా, పార్టీ నుంచి ఓటేస్తున్నారా? 100% వ్యక్తిని చూసండి. పిఎంఆర్ అండి మా వ్యక్తి. మా పార్టీ కౌన్సిలర్, మా గల్లీ కౌన్సిలర్ పిఎంఆర్ ఉన్నంత వరకు మేము పిఎంఆర్తోనే ఉంటాము. పిఎంఆర్ ఏమంటే నడుస్తామండి. మీ ఏరియాలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ దీనికన్నా 5 years బిఫోర్ మేజర్ ప్రాబ్లమ్స్ చాలా ఉండే. ఒకటి అని చెప్పుకోలేము, చాలా అంటే చాలా ఉండే. రాజన్న వచ్చినప్పటి నుంచి ఒక్క ప్రాబ్లం కూడా లేదు మాకు. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ మేజర్గా అనేటివి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అండ్ ఉండవు కూడా. సో కొంతమంది కావాలని దుర్ప్రచారం చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళకి దుర్ప్రచారం వాళ్ళు గెలవడానికి చెప్తున్నారు కానీ ప్రజలకు సేవ చేయడానికి మాత్రం చెప్తలేరు. ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా దుష్ప్రభావం చేయరు. చేయని వాళ్ళే అట్లా ప్రబోలను పలుకుతారు తప్పితే కానీ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఇట్లా చేస్తున్నామని చెప్పారు. ప్రజలే చెప్తారు. చేయని వాళ్ళు ఏంటంటే వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, ఎదుటి వాళ్ళ మీద వేస్తారు అంతేగాని చేయని వాళ్ళు అట్లా మాట్లాడతారు. చేసే వాళ్ళు ఎప్పుడు కూడా మేము చేసినామని చెప్పారు. ప్రజలే చేస్తారని చెప్తారు అంతే. మా పేరు అంజనేయులు గౌడ్. సో లాస్ట్ 2 years లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది? 2 years పర్వాలేదు సార్. వచ్చేసింది పబ్లిక్ ఫ్రీ బస్సు పెట్టడం, 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇవ్వడం, రైతు భరోసా ఇవ్వడం, అలాంటివి ఉన్నాయి. పర్వాలేదు సార్, బాగానే చేస్తుంది 2 సంవత్సరాలకు. సో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి కదా, ఎవరు కోటేస్తే మీకు అభివృద్ధి పనులు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? సార్ మున్సిపాలిటీ ఎలక్షన్లో అంటే మాత్రము మేము ఇది రాష్ట్ర లెవెల్ ఎన్నికలు కావు, ఇది ఓన్లీ గల్లీ ఎన్నికలు కాబట్టి వ్యక్తిని చూసి ఓటేస్తాం సార్. మేము అంటే పార్టీ చూసి కాకుండా వ్యక్తిని ఓటేస్తారు. మేమైతే పార్టీని చూడము. మా గల్లీకి ఏ వ్యక్తి అయితే ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటాడో ఆ వ్యక్తికి మేము ఓటేసి గెలిపించుకుంటాం. మీ పేరు? నా పేరు శశికళ అండి. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది మీకు? మా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా బాగుందండి. అన్ని విధాలుగా ఏమేమి ప్రామిస్ చేశారో అవన్నీ నెరవేరుస్తున్నారు. మాకు అన్ని విధాలుగా బెనిఫిట్ ఉంది. వేరే పార్టీ వాళ్ళు కూడా ఏదేదో చెప్తున్నారు కానీ అవన్నీ ఏవి నిజం కాదు. ఆల్రెడీ అభివృద్ధి కనిపిస్తుంది గల్లీలో. ప్రతి మనిషికి చిన్న బాబు కాడికి అడిగినా కూడా ఈ అభివృద్ధి ఏందనేది చెప్పే తరం కూడా ఉంది. కాబట్టి ఈసారి పులిపాడు మమతను కూడా భారీ మెజార్టీతో గెలుస్తారు. 26 వార్డులో కూడా కాంగ్రెస్ వస్తుంది. అంతే అండి, చాలా సంతోషంగా ఉంది. సో మీరు వ్యక్తిని చూసి ఓటేస్తున్నారా, పార్టీ నుంచి ఓటేస్తారా? వ్యక్తిని చూసే ఓటేస్తామండి. పార్టీకి మాకు సంబంధం ఉండదు. ఎందుకంటే వ్యక్తి మంచిగా ఉంటేనే కదా పార్టీ అభివృద్ధి చెందేది. వ్యక్తి బాగాలేకపోతే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ అనొద్దు కానీ వాళ్ళు అమౌంట్ కోసమే చూస్తారు, అమౌంట్ కోసమే మాట్లాడతారు, అమౌంట్ కోసమే ఇది చేస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు. ప్రజల కష్టాలను గుర్తించి వాళ్ళు
తన కష్టంగా భావించి ప్రతి గడప కష్టం కూడా తన గడప కష్టంగా భావించి అన్ని విధాలుగా ఇంప్రూవ్ చేస్తారు కాబట్టి వ్యక్తిని చూసే ఓటేయాలి మనం. అదే కొంతమంది బస్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఫ్రీ బస్ గురించి. ఇక ఫ్రీ బస్ అంటే ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఎవరికి వెళ్ళినా మాకైతే ఒకటే కదా. మేమంటే ఇంట్లో ఉంటాం అనుకో, మా పిల్లలు వెళ్ళినా మాకు లాభమే. ఆ రకంగా అయినా మేము లాభం పొందుతున్నాం. సో మీ ఏరియాలో మున్సిపాలిటీ పరంగా డ్రైనేజ్ కానీ వాటర్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడైతే ఏం లేదు సార్, మాకు గతంలో ఉండేది. ఇప్పుడైతే పులిమామిడి రాజన్న వచ్చిన సంది అయితే మా వాడికి ఎలాంటి సమస్య ఏం లేదు. బోరేసిన సంది మా తన పన్నకట్టకు బోరేసిన సంది మంచిగా వస్తున్నది, మంచిగా ఉన్నది. నీళ్ళు మంచిగా వస్తున్నాయి, మంచిగా ఉన్నది. సొంత డబ్బులు పెట్టి వేసిండు. మాకు నీళ్ళతోటి ఏం ప్రాబ్లం లేదు. అప్పుడు చాలా ప్రాబ్లం ఉండే, మాకు చాలా తక్కువ ఉండే. ఇప్పుడు ఆయన వచ్చిన సంది మాకు వేసిన సంది మంచిగా ఉంది. అది ఏదో మైనర్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ మైనర్ పాయింట్స్ గురించి మాట్లాడతారు వాళ్ళు, మేజర్ పాయింట్స్ గురించి మాట్లాడరు. ఈ లెక్క ప్రకారం మనము వాళ్ళ గురించి ఆలోచించడం వేస్ట్ అని నేను భావిస్తున్నా. సో మీ దృష్టిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉంది పాలన? కాంగ్రెస్ పార్టీ పాలన చాలా బాగానే ఉంది. బట్ చెప్తున్నా కదా, అదే మైనర్ పాయింట్స్ కొన్ని మిస్ అవుతుంటాయి. ఏ గవర్నమెంట్ ఉండని కొన్ని పాయింట్స్ ప్లస్ అయితే కొన్ని మైనస్ అయితే, ఇందులో చాలా మాటికి ప్లస్సే ఉన్నాయి. బట్ అయినా పార్టీకి కొన్ని మైనస్లు ఉన్నాయి, అవి మేము సరిదిద్దుకుంటామని కోరుకుంటున్నామండి. సో ఎంత మెజారిటీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి? మేము మినిమం ఒక 400 మెజారిటీ వస్తుందని కోరుకుంటున్నామండి. తప్పనిసరిగా మేము రాజన్నతోనే ఉంటాము, రాజన్నే గెలిపించుకుంటాం. ఆ ఉన్న ప్రభుత్వం తరఫు నుంచి వచ్చే నిధులు కాకుండా, మున్సిపల్ నుంచి వచ్చే నిధులు కాకుండా సొంత డబ్బులతోటి ఎవరైనా పెళ్ళిళ్ళు ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటా అంటే పుష్యమెట్టలు ఇవ్వడము, ఎవరైనా చనిపోతే వాళ్ళకు సాయం చేయడము. ఇక్కడ ఎవరైనా గణేష్కి గల్లీలో విన్నాం, మండపం లేకపోతే సపరేట్గా మండపం ఖాళీ స్థలం కొనిచ్చి దానికి షెడ్ వేయించి ఈ గల్లీకి చాలా కమాన్ కట్టించుండు, లైటింగ్స్ సొంత డబ్బులతో డ్రైనేజీలు వేయించుండు. చెప్పుకుంటూ పోతే చాలా పనులు ఉండే. 5 ఏళ్ళ కింద ఈ పులిమామిడి రాజు అనే వ్యక్తి వచ్చి గల్లీలో ప్రాబ్లం అన్ని సాల్వ్ చేసేసాడు. ఇప్పుడు అతన్ని గల్లీలో ఒక దేవుళ్ళగా భావిస్తారు. అంటే మీరు ఏమంటారు, పదవిలో లేకుండా మీకు అన్ని పనులు చేశారు? పదవిలో లేకున్నా సొంత డబ్బులతోనే ఆయన చేసిన డబ్బులతో ఆయన సంపాదించిన 10 రూపాయలకి 5 రూపాయలు ప్రజలకు ఖర్చు పెడతాడు ఆయన. వీళ్ళంతా మా కుటుంబ సభ్యులు లెక్కలని అనుకుంటారు ఆయన. అంతే. గెలిస్తే ఇంకా ఎక్కువ చేస్తారు అనుకుంటున్నారా? గెలిస్తే కాదు, గెలిస్తే ఇంకా ఎక్కువ చేస్తాడు. గెలిపించుకోకపోతే వాళ్ళ దురదృష్టం. కానీ వేరే వాళ్ళ కానీ మా గల్లీకి మాత్రమే ఎవరు వచ్చి పోటీ చేసినా ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేలు మినిస్టర్లు వచ్చి వాళ్ళకు ఓటీపీ అని వాళ్ళు ప్రచారం చేపించారు. కానీ పోయినసారి కూడా హరిసాబ్ వచ్చిండు, పోచారం శ్రీనివాసరావు వచ్చింది గల్లీకి టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి. అయినా కానీ ఓన్లీ ఒక వార్డు అప్పుడు ఇంకా కౌన్సిలర్ కూడా కాలేడు పులిమామిడి రాజు అనే వ్యక్తి. కానీ ఒక వ్యక్తికి గల్లీలో స్థానికులు అండగా నిలబడి 26 ఓట్ల మెజార్టీతో గెలిపించిండు. మినిస్టర్లు వచ్చినప్పుడు రూలింగ్ పార్టీ ఉన్న అప్పుడే వాళ్ళు గెలవలేదు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ ఏంటో అనేది అందరికీ తెలిసిపోయింది, ప్రజలకు తెలిసిపోయింది. ఒక సంఘ నియోజకవర్గం తెలంగాణ మొత్తం అని ఆల్రెడీ రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు ముదిరాజు అధ్యక్షుడు పదవి చేసిండు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే స్థాయిలో పోయిండు. మళ్ళీ వాళ్ళ పులిమామిడి రిజర్వేషన్ పులిమామిడి మామతకి ఇచ్చిండు వాళ్ళ భార్యకి. కాబట్టి గెలిపించుకుంటాం. చెప్పుకుంటే ఉంటే చెప్పుకుంటాం మేడం, అసలు సమస్య లేదు గల్లీకి ఉండే. ఆ సమస్య లేకుండా ప్రాబ్లం సాల్వ్ చేసాడు. అది చేపిస్తుంది మేడం. ఈ గల్లీకి ఒక దాదాపు ఒక 10 ఇళ్ళు నడుస్తున్నాయి. ఇక్కడ నడుస్తుంది, అక్కడ పక్కన ఒకటి నడుస్తున్నది. ఆల్రెడీ ఇప్పటికి 3 బిల్లు 2 బిల్లులు వచ్చేసాం ఒక్కొక్కరికి. అట్లేం మా సారు అందరికీ అప్లికేషన్ తీసుకొని చేపిస్తున్నాడు. ఇంకా మిగతా వాళ్ళకి కూడా రాని వాళ్ళకి ఉంటే కూడా 30 గజాలు 40 గజాలు ఉన్న కూడా డూప్లీస్ బిల్డింగ్ కూడా చేయించుకోవచ్చు అని చెప్పి కూడా అప్లికేషన్ ఫామ్ తీసుకుంటున్నాం. గెలిచినాక అవి కూడా చేపిస్తాం. మా సార్ అట్లేం లేదు, నమ్మకం ఉంది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు మీకు ఎంతవరకు వచ్చాయి? మాకంటే ఇప్పుడు కరెంట్ అయితే ఫ్రీగా వస్తుంది, బస్సు ఫ్రీగా ఉంది. ఈ 2 అయితే 100% రైతు భరోసా కూడా వస్తుంది మాకు. అట్లా సన్నబియ్యం ఇస్తుంది సార్. అట్లా ఏం లేదు సార్, ఇస్తున్నారు. కొంతమంది కావాలని దుర్ప్రచారం చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అది వేరే గల్లీ విషయంలో తెలియక వాళ్ళకు ఉన్న గల్లీలో లీడర్లు కానీ కౌన్సిలర్లు కానీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చేయకపోతే వాళ్ళు ఏదైనా అపోజిట్ చెప్పుకోవచ్చు రూలింగ్ ఉన్నా కానీ. కానీ మా గల్లీకి అయితే ఈ గల్లీ కౌన్సిల్ మంచిగా చేస్తుంది కాబట్టి మంచిగా చెప్పుకుంటున్నాం. ఆ రూలింగ్ ఉండని రూలింగ్ లేకపోని 100% ఈ గల్లీకి దాదాపు అసలు అక్కడ డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఉన్న 1250 ఓటు బ్యాంకు మొత్తము ఇక 100% ఇక్కడ వన్ సైడ్ కనిపిస్తుంది చూస్తుంటే. అసలు మా సారు ప్రచారం చేసి అవసరమే లేదు, కానీ గల్లీలో ఉన్న కార్యకర్తలే గెలిపించుకుంటాను నేను. ఎంత మెజారిటీ వచ్చేదానికి అవకాశం? తక్కువ 400 మెజార్టీ వస్తుంది సార్, 100% ఇది.